మానవాళి అందరికీ కూడా మహోన్నతమైన సందేశాన్ని ఇచ్చిన యొక్క భగవద్గీత అంటే గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ రోజే జన్మ తీసుకున్నారు. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఈ రోజే వచ్చారు. ఆయన వచ్చిన సందేశం ప్రకారం చూసుకుంటే ఎవరు కూడా అంతటి మహోన్నతమైన అంత అద్భుతమైన సందేశాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అది 5,000 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆ సందేశం అనేది మన అందరికీ చాలా ప్రాక్టికల్ గా అంటే దైనందిన జీవితంలో ఆచరణ పూర్వకంగా ఉంటుందన్నమాట. అయితే ఆయన రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవతలందరూ కూడా ఈ యొక్క రాక్షసుల వల్ల బాధలు పడి యొక్క భూమాత కూడా ఏడుస్తూ ఉన్న సమయంలో తను ఒక గో రూపంలో బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి తాను తన బాధ చెప్పుకుంటే తన దేవతలందరినీ తీసుకొని మహావిష్ణు దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే అప్పుడు భగవంతుడు నేను అవతరిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తానని చెప్తారు. ఇచ్చిన మాట ప్రకారమే శ్రీకృష్ణ భగవాన్ వారు అవతరించి చాలా మంది రాక్షసులను సంహరిస్తారు. సో ఆయన ధర్మ సంస్థాపన చేయడానికి, భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి వచ్చారు. అందుకే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో జరుపుకోవాల్సిన పర్వదినం.